హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక సినిమా 'దీనమ్మ జీవితం'. ఈ సినిమా టైటిల్ తగ్గట్టే దీనమ్మ ఏందిరా ఈ కర్మ అనేటట్లు ఉంటుంది. ఈ సినిమా రన్ టైం వచ్చేసి 2 గంటల 15 నిమిషాల్లో బాగా దీనమ్మ ఏందిరా బాబు ఈ కర్మ మనకి అనేలా డైరెక్టర్ తీర్చిదిద్దాడు. సో ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ లైన్ గురించి చూద్దాము. సహజంగా సినిమా వాళ్ళు అంటేనే ఒక నెగటివ్ ఒపీనియన్తో సెటైరికల్గా ఉంటుంది ఒపీనియన్ అనేది. సో అందులో సినిమా వాళ్ళపై ఇప్పటికే ఎన్నో చిత్రాలు రావటము విశేషము. అలానే ఒక సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్న యువకుడు పై ఒక చిన్న కాన్సెప్ట్ యాడ్ చేసి తీశాడు. సహజంగా ఈ మధ్య సినిమాలంటేనే కొంతమంది ప్యాషన్ తోటి, కొంతమంది పిచ్చితోటి, కొంతమంది డబ్బులు ఎక్కువయ్యి, కొంతమంది మేము యాక్టర్స్ అని ప్రూవ్ చేసుకోవడం కోసము, కొంతమంది మేము సినిమా తీయగలము అని చూపించడం కోసము, కొంతమంది అయితే మేము కూడా తీయాలి కాబట్టి తీసామనే రకంగా చాలామంది చాలా రకాలుగా సినిమాలు తీస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన కోవల్లో ఈ సినిమా కూడా వస్తుందన్నమాట. రీసెంట్గా ఒక యూట్యూబర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి సినిమా 'లారీ చాప్టర్ 1 చాప్టర్ 2' అంటూ ఒక సినిమాని రిలీజ్ చేశాడు. సో అట్లానే ఈ సినిమా కూడా దీనమ్మ జీవితం ఏందిరా దీనమ్మ పాసుగాల అని ఎలా ఉంటుందన్నమాట. సో దీనమ్మ జీవితం స్టోరీ లైన్ వచ్చేసి, డైరెక్టర్ అవ్వాలని ఛాన్సుల కోసం వెతుకుతున్న హీరోకి అప్పటికే పెళ్ళై ఒక పాప ఉంటుంది. అదే ప్రాసెస్లో తనకు అనుకోకుండా ఆడిషన్కి వచ్చిన ఒక అమ్మాయితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని ఉంటాడు. తను ఏ విధంగా వాడిని సతాయిస్తుంది. ఆ సతాయించడంతో తను అనుకున్న గోల్ రీచ్ అవ్వలేక, ఇటు ఫ్యామిలీతోటి సరైన సెటిల్డ్ అవ్వలేక ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు, ఆ తదనంతరం ఏం జరిగింది, ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అక్కడి నుంచి మానవుల హక్కుల సంఘానికి, అట్లానే మహిళా పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎందుకు తిరగాల్సి వచ్చింది, ఫైనల్గా ఏమైంది. ఓకే, ఈ ఈ కాన్సెప్ట్తో వచ్చిన డైరెక్టరు పర్లేదు, అతని స్టాండర్డ్లో బాగానే చిత్రీకరించగలిగాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా ఓవర్లోడెడ్ అడల్ట్ కంటెంట్ని బేస్ చేసుకొని హెవీ ఎక్స్పోజింగ్ కంటెంట్ తోటి సినిమా నడిపించాడు. సెకండ్ హాఫ్కి వచ్చేదానికి ఫ్లాష్ బ్యాక్ని బేస్ చేసుకొని చూపించాడు. ప్రొడక్షన్ పరంగా ఓకే, సినిమా ఉన్నంతలో పర్లేదు, బాగానే లాగించేశారు. సినిమాటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, ఇకపోతే మ్యూజిక్ కానీ పర్లేదు, బాగానే ఆకట్టుకుంటుంది. ఇక సినిమా అంతా సోసోగా ఉన్నప్పటికీ పర్లేదు, వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే చూడలేము, కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అసభ్యకరంగా కూడా సన్నివేశాలు ఉన్నాయి. అలానే ఒక ఐటెం సాంగ్ ఉంది. సో ఒక మాస్ మసాలా సినిమాలో ఉండే ఒక ఐటెం సాంగ్ లానే ఇందులో కూడా పెట్టాడు. అలాగని స్టంట్లు ఏవి డైలాగులు లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేస్తే చాలా కష్టం బ్రో. అలాంటివి ఏమి ఉండవు ఇందులో. ఒక ప్యారలల్ నార్మల్ సినిమా కన్నా దారుణంగా తీయగలిగాడు డైరెక్టరు. బహుశా నాకు తెలిసి అతనుకున్న సినిమాపై ఫ్యాషన్ పిచ్చితోటో ఈ సినిమా చిత్రీకరించాడు. సో ఈ సినిమాని వీలైనంత వరకు ఇక ఏ సినిమా లేకపోతే అంటేనే చూడండి. లేదు టైం ఉంది, వేరే సినిమాలు ఉన్నాయి అనుకుంటే ఆ సినిమాలు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 1.4. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.